డ్రీమ్ హౌస్ ఉంటుందేమో, దాన్ని నువ్వు కట్టుకోవడానికి ఇంకా ఎంతో పోట్లాడుతున్నావేమో. కానీ నీ డ్రీమ్ హౌస్ ఇక్కడ లేదు, అది పరలోక రాజ్యములో నా దేవుని దగ్గర ఉన్నది. అది నీకు నిత్యమైన గృహం. ఇది కాదు ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు ఎలా ఉంటామో, ఒక ఆవిరి లాంటి జీవితం నీది నాది. ఎప్పుడు ఎలా మరణిస్తామో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దేవుని రాకడ వస్తుంది, రెప్పపాటులో ఎప్పుడు ఎత్తబడతామో ఎవరికీ తెలియదు. అయితే ఈరోజు మనం దేని కొరకు గురిపెట్టుకొని బ్రతుకుతున్నాం? దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? నీ సమస్యల మీద విశ్వాసం ఉంచుతున్నావేమో, దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు. చూడండి, శతాధిపతికి ఎంత నమ్మకం అండి. దేవా నువ్వు మాట మాత్రం సెలవి అంటున్నాడు అంటే దేవుని మాటలో కూడా స్వస్థత కలుగుతుందని శతాధిపతి గ్రహించాడండి. నువ్వు ప్రతిరోజు చర్చకు వస్తున్నావేమో, ప్రతిరోజు ఈవినింగ్ బైబిల్ చదువుతున్నావేమో, కానీ ఈరోజు దేవుడు చేయబోయే అద్భుత కార్యాలు నీ జీవితంలో ఏమి చేయగలడో వాటిని గ్రహించలేకపోతున్నావు.